హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఈరోజు నేను లంచ్ వచ్చేసి టమాటా ఎగ్ రైస్ చేసుకొని తింటున్నాను. నా కోసం తింటున్నాను అండి. దీనికి ఏమేమి కావాలో ఎలా తయారు చేశానో, దీంట్లో ఏమేమి వేసి ఎలా టేస్ట్ చేశానో, మన ఇండియా లాగే వచ్చిందా లేకపోతే గల్ఫ్ కంట్రీలో చేస్తున్నాను కాబట్టి ఈ టేస్ట్ వచ్చిందా అని లాస్ట్ దాకా చూసేయండి, చెప్పేస్తాను నేను. ఫస్ట్గా ఏంటంటే దీనికి కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇది అల్లం పేస్టు, ఘీ వేసానండి. ఘీ తర్వాత ఏంటంటే బటర్ కూడా వేసాను. మొత్తం పట్టా లవంగ, యాలకులు, అవన్నీ మొత్తం వేసాను. బిర్యానీ ఆకు మొత్తం వేసాను. తర్వాత అంటే ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఇది గార్లిక్ పేస్ట్ అండి, మీకు చెప్పాను కదా, అది స్టోరేజ్ చేసుకు పెట్టుకుంటానండి. ఇది గార్లిక్ పేస్ట్ వేసాను. ఆ గార్లిక్ పేస్ట్ అంటే కొంచెం వాసన పోయే వరకు కొంచెం బాగా వేయించేసేయాలి. వాసన పోయిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటాలు వేసేసి మొత్తం ఆ టమాటాలు ఏంటంటే కొంచెం గుజ్జుగా అయిపోవాలి, మొత్తం ఫ్రై అయిపోవాలి, ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, ఇలా అయిపోవాలి. చూడండి ఎలా ఉందో. చూస్తూ ఉంటేనే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ ఇంకా వెయిట్ చేయాలి, కొంచెం ఉంది ఇంకా ఉడికేది. ఉడికిన తర్వాత తిందాము, అది టేస్ట్ వస్తుంది. ఇప్పుడే తింటే టేస్ట్ రాదు, మొత్తం ఉడికితేనే కదా టేస్ట్ వచ్చేది. ఇలా టమాటాలు మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసానండి. ఈ రైస్కి నేను వాటరు క్వాంటిటీ తీసుకోలేదు, అంటే ఒక మితంగా వేసుకున్నాను. ఎందుకంటే ఇది బాస్మతి కాబట్టి దీనికి ఎన్ని కప్పులు అని ఉంటాయి కదా, అలా కప్పులు నేను వేయలేదండి. ఈ బాస్మతికి ఏంటంటే వాటర్ ఎంత పడుతుంది ఏంది అన్నట్టు నేను క్వాంటిటీగా తీసుకుంటాను, దాని లెక్క ఏం లేదండి. పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి. అబ్బా, చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా తినాలా అనిపిస్తుంది. వావ్ 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 వావ్, నోట్లో వాటర్ వచ్చేస్తుంది, నాకు తినాలని ఉంది. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. రండి, పూర్తయిన తర్వాత మొత్తం కలిసి తిందాము. చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారా, ఇంకొంచెం ఉందండి, ఇంకొంచెం దమ్ అంటారు కదా, దమ్కి కానీ పెట్టేస్తే మొత్తం రెడీ అయిపోతుంది. ఇవి ఎగ్స్ అండి, నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన. అవి ఎగ్స్ ఏంటంటే మీ ఇష్టం, వేసుకైనా వేసుకోవచ్చు, కానీ దీంట్లో టమాటా రైస్కి ఏంటంటే ఎగ్స్తో తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకున్నది దాంట్లో వేసేసానండి, ఆ రైస్లో వేసేసాను. దాంట్లో కలుపుకొని తింటేనే మీకు టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు. టమాటా ఎగ్ రైస్కి అదే కాంబినేషన్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.